కొత్త రాష్ట్రంలోనైనా యువకులందరికీ ఉద్యోగాలు రావాలని అన్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. మెదక్ జిల్లా సదాశివపేటలోని ఎంఆర్ఎఫ్ ఎంప్లాయీస్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. సమైక్య రాష్ట్రంలో యువకులు జాబ్స్ రాకపోవడంతో ఆటో డ్రైవర్లు మేస్త్రీలుగా మారారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, అప్పుడే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు నెరవేర్చినట్లు అవుతుందన్నారు కోదండరాం. వచ్చిన తెలంగాణలో అందరికీ మేలు జరగాలన్నది మాకున్నటువంటి అభిప్రాయం. నిజానికి కంపెనీలు వస్తాయంటే ఏమి రాలేదు. ఆ కాలంలో ఏమైపోయినామంటే తెలంగాణలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, మేస్త్రీలు ఈ పనులకే పరిమితమైపోయినారు. కానీ ఒక్కరికి కూడా గౌరవంగా ఒక నౌకరి దొరికేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. తెలంగాణ మరింత అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అందరికీ నౌకర్లు దొరకాలని కోరుకుంటున్నది తెలంగాణ సమాజం. అట్లాంటి ఒక పరిస్థితి అందరికీ మేలు జరగాలన్నటువంటి ఒక దృష్టితోని తెలంగాణ జేఏసీ పనిచేస్తున్నది. రేపు తెలంగాణ అభివృద్ధి కోసం కూడా మనం అట్లే పనిచేయాలి కదా. జయశంకర్ సార్ ఊక మాత్రం అనేది తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ కోసం, తెలంగాణ వచ్చినాక తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలని జయశంకర్ సార్ ఊకనే. ఎటువంటి అభివృద్ధి? అందరికీ ఫలితాలు దక్కేటువంటి అభివృద్ధి కావాలని జయశంకర్ సార్ అడిగేది.